ఎందుకంటే నన్ను కూడా ఎప్పుడు ఇందాక వస్తుంటే నా చేయబట్టు అన్నా అనేది మస్తు ఉంటుందన్నా నాదే ఏంటిదన్నా అదే మిమిక్రీ అన్న మస్తు ఉంటుందన్నా నేను మిమిక్రీ చెప్పచ్చు కదా అన్న ముందే చెప్పచ్చు కదా అన్నమాట అన్న నీ మిమిక్రీ మస్తు ఉంటుంది అని ముందు చెప్పచ్చు కదా గ్యాప్ ఇచ్చి పాజ్ ఇచ్చి సస్పెన్స్లో పెట్టి చెప్తారు. ఇంకా చాలా మంది అంటారు మీరు బాగా చేస్తారండి. ఏం చేస్తారు తల్లి అదే యాక్టింగ్ సినిమాల్లో చాలా బాగా చేస్తారు ఇట్లా ఉంటాయి అనమాట. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈడ ఉండి టక్కునగే అదేంటి మేడం గుర్తుపెట్టలేదా 10 సంవత్సరాల క్రితం మీ జాతకాలు నా జాతకాలు కుదరలే అని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదు అన్నాడు. గుర్తొచ్చింది నీకు సిస్టర్ ఉండదు కదా ఆవిడ కూడా పెళ్ళైంది నాకు కూడా పెళ్ళైంది మేడం. ఎంత కొట్టాలి మేడం గ్యాస్ 3000 రూపీస్ 3000 రూపీస్ కొట్టిండు. కార్ బయలుదేరుతూ ఉంటే మినిస్టర్ గారు ఉన్నాయని అనుకున్న వాళ్ళ ఆవిడని అడిగాడు ఏమే ఒకవేళ కనుక ఆడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏదై ఉండేదంటావు. ఏముంది వాడు మినిస్టర్ అయ్యేవాడు నువ్వు పెట్రోల్ లోపల పనిచేసుకునేవాడు. ఈ విధంగా కౌంటర్లు అంటే ఎంతటోళ్ళకైనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా తప్పదు మనకు ప్రాబ్లమ్స్. సరే ఈ భార్య భర్తల గురించి మనకి ఎందుకు లేదు పక్కన పెడదాం కానీ సరే మామూలుగా చూస్తూ ఉంటే చాలామంది యాక్టర్లు ఉంటారు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులే కాకుండా యాక్టర్లు. రాజకీయ నాయకులు అంటే మనం చూద్దాం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి విఆర్ మంత్ర గారు ఉన్నారు. ఆయన చిన్న షాపింగ్ చేయడానికి వెళ్ళిండు అనుకుందాం. విఆర్ మంత్ర గారు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళండి ఏదో ఎందుకు బూట్లు కొనుక్కోవడానికి పోయాడు. పోతే షాపింగ్లు చేసినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లు చూడు. హలో ఏంద్రా బాబు అచ్చలిటాని కనబడతలే రారా ఇంత పెద్ద మనిషిని ఉన్నావు నువ్వు చెప్పులు చూపెట్టమంటే చూపెట్టకుండా గాడి తిరుగుతావేంద్రా ఇట్లా చల్ సార్ ఎంత సార్ సైజ్ ఎంత సార్ 9 సైజ్ తీరా పోయి ఏంద్రా ఇది 9 సైజా ఏదైతే బాగాలేదు అది ఇంకోటి అట్లా 100 జత చూసాడు. 100 జత చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నాడు. ఈ అయితే మంచిగా ఉన్నాయి రా బాయ్ ఎంత ఉంటుంది దీనికి ఎంత లేదు సార్ ఫ్రీయే సార్. అట్లా ఫ్రీ కూడా ఇస్తారు ఆరా మీద అవి మీరు వేసుకొచ్చిన బూట్లే సార్. అరే అట్లా అయితే గా బూట్లీరా గాజు అయితే మంచిగా ఉన్నది ఏంద్రా బాబు అది మంచిగా ఉన్నది లేదు జర అది ఇచ్చేయరా ఆయన ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇచ్చిద్దాం పైసలు రేపు పొద్దుగాల పంపిస్తాను నువ్వేం టెన్షన్ తీసుకోకు. హనుమంతరావు అంటే ఏం ఫిగర్ లేదు మస్తు మందికి నోటెడ్ కాబట్టి పైసలు రేపు ఇస్తా పో. సరే సార్ అన్నాడు. అనగానే మన ఏమంటారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన ఉన్నాడు అనుకుందాం అక్కడ షాప్ ఓనర్ ఏం మాట్లాడుతున్నారా ఇక్కడ రండి ఆయనకు ఫ్రీగా బోట్లు ఇచ్చి పంపించేసావు. ఆ షూ డబ్బులు ఎవడిస్తాడు అనుకున్నారు అర్థం కావట్లేదు నాకు. ఏంటి నువ్వు చేసిన పని? ఏం లేదు సార్ రేపు ఇస్తానన్నాడు ఎందుకు మీరు పరిశాన్ అవుతారు. అట్లా కాదు రేపు రాకపోతే ఏంటి పరిస్థితి? ఏం మాట్లాడుతున్నాడు రేపు రాకపోతే పరిస్థితి ఏంటి? డబ్బులు ఎవడు కడతాడు? అసలే కాస్ట్లీ షూస్ ఏం మాట్లాడుతున్నావు సార్? రేపు వస్తానన్నాడు సార్. రాకపోతే ఏంటి మరి? వస్తాడు సార్. ఎట్లా వస్తాడు? ఆయనకు ఒక నెంబర్ 9 ఇచ్చిన ఒక నెంబర్ 7 ఇచ్చిన. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పిండు. సో ఇట్లా కూడా సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అట్లాగే సపోజ్ హిందీ యాక్టర్లు కూడా షాపింగ్కి వచ్చారనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ మన హైదరాబాద్లో ప్యాలెస్కి వచ్చాడు. ప్యాలెస్కి వచ్చిన తర్వాత ప్యాలెస్ ముందర బయటికి సరదాగా టైంపాస్ కోసం బయటికి రాగానే అక్కడ అన్ని పళ్ళ దుకాణాలు ఉంటాయి. ఆ ప్యాలెస్ ముందర పళ్ళ దుకాణాలు ఉంటాయి ఫ్రూట్ షాప్. సో ఆ ఫ్రూట్ షాప్కి వచ్చేసి ఆయన టైంపాస్ కోసం వచ్చాడు కొనడం లేదు ఏం లేదు. ఆయనకి ఎందుకు అవసరం? ఆయనకి తలుచుకుంటే ఎన్ని ఫ్రూట్స్ అయినా ఆయన రూమ్లో ఉంటాయి. సరే బయటికి రాగానే ఫ్రూట్ షాప్కి రాగానే అందులో ఒక ఆవిడ కూర్చుంది పాపం ఒక అవ్వ. ఆ అవ్వను చూసి అడుగుతున్నాడు ఇవి ఏంటి అని చెప్పేసి. ఏం కావాలి సారు? ఏమైంది నాకు మనకు తాంటి సరిచేయడం పట్టింది సారు ఏం కావాలి? ఇక్కడ మేకలు దొరికాయి సార్. మేకలు కావాలన్నా? మేకలు దొరికాయి సార్. పండ్లు పదార్థాలు అమ్ముతారు అంతే. నో మేక ఇది మామిడి పండు సారు. చోటా బహుత్ చోటా మన బొంబాయి में बहुत बड़ा रहता మా బొంబాయిలో పెద్దగా ఉంటాయి అట్లా నాకు సారు. ఏ క్యా హే? ఇది అరటిపండు సారు. బనానా మన బొంబాయి में बहुत बड़ा रहता అని చెప్పేసి ఈడు కొనేటట్టు లేడు. ఏదో కావాలని టైంపాస్కి వచ్చిండని అవ్వకు అర్థమైంది. అర్థమైన తర్వాత వెంటనే ఏదైనా అడగకపోతాడని ఆ సంగతి ఏదో చూపిద్దామని ఆమె వెయిట్ చేస్తాను. వెంటనే పుచ్చకాయలు చూశాడండి. వాటర్ మిలన్ ఇంత పెద్ద వాటర్ మిలన్ ఉంది అక్కడ. దాన్ని చూపించి అడుగుతాడు అదేంటి? అది గ్రేప్ సారు. అంగూర గ్రేప్స్ మీ ఇంగ్లీష్లో గ్రేప్ అంటారు. అంగూర పండు ఇంకా పచ్చిదే కచ్చిగా ఉంది ఇంకా పండలే. అంగూర్ అంత పెద్దగా ఉంటుందా? ఎస్ అది పెద్దగా అయిన తర్వాత ట్రాక్టర్లు వేసుకపోవాలి సార్. అది ఇంకా చిన్న పిల్ల అని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు. సో ఇట్లా
మనం అవతల వాళ్ళని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతుంటాం అప్పుడప్పుడు. సరే అట్లాంటివి కూడా సరదాగా తీసుకొని మనం జోక్ ద్వారా మిమ్మల్ని నవ్వించడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కల్పితమే, కేవలం ఊరికే లేని ఉన్నట్టుగా యాడ్ చేసి చెప్పడమే తప్ప వేరే ఏమీ లేదు. సో దాంట్లో భాగంగా మనం సరదాగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మా అన్న మా వేదిక మీదకి రానే వస్తున్నాడు. ఒక 2 మాటలు చెప్పేసి మీరు మీ పని చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తారు. ఓకే రైట్. సరే సపోజ్ అన్నగారికి దయాకర్ అన్నకి ఒక్కొక్క యాక్టర్ విషయం చెప్తే ఎలా చెప్తారు? సపోజ్ ఎన్టీ రామారావు గారు, నా తెలుగింటి అన్నదమ్ములు, నా తెలుగింటి ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈ రోజు ఇంతటి వాడనయ్యాలని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాడు. ఏ దేశమేకినా ఎందు కాలేడినా ఒకటి రాని తల్లి భూమి భారతులు అన్నట్టుగా ఈ రోజు అంత చక్కటి సూర్యుడు పుట్టినరోజు. అదే మా దయాకరుడు. వారి పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతో సహా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చూస్తే నాగేశ్వరరావు గారు చెప్పారు, చాలా సంతోషం. దయాకర్ గారు అంటూ చాలా అందరు కూడా కార్యకర్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మా సినిమా వాళ్ళు కూడా కావచ్చు, అందరూ దయాకర్ అన్నా అంటుంటారు. నిజంగా తర్వాత ఆయన కలిసిన తర్వాత తెలిసింది చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి కదా. గాడ్ బ్లెస్, హ్యాపీ బర్త్డే. ఈ విధంగా నాగేశ్వరరావు గారు. సపోజ్ అట్లా చెప్పుకుంటూ పోతే కృష్ణ గారు వాళ్ళతో ఉంటారు. అలాగే చిరంజీవి గారు వచ్చి చెప్పారనుకోండి, ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఈరోజు మీ అందరినీ చూసుడే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఇంతింతై వరుడింతే అన్నట్టుగా దయాకర్ గారు నాకు మొదటి నుంచి తెలుసు. ఆయన చేసే మంచి పనులు కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన నీతి తప్పకుండా, నిజాయితీ తప్పకుండా చక్కగా తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయకుండా న్యాయం చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా దయాకర్ గారు. మీ దయాకర్ గారు మీరు న్యూ జెర్సీకి పిలిస్తే రాననుకున్నారా, లేననుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాచుకున్నాడు, వారణాసి ఉంటాడు, తన వలస మార్చుకుని అనుకున్నారా? అదే వేడి, అదే పౌరుషమా? దెబ్బ కాయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారు మాట్లాడితే, నందమూరి అందగాడు బాలకృష్ణ గారు మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు సరదాగా? బాలకృష్ణ గారు, చాలా సంతోషం. ఉండవే, ఆగు, మాట్లాడుతున్నారుగా, తొందరేమి? చూసావా, పేరు మర్చిపోయా. అందుకే చెప్తుంటాను మధ్యలో మాట్లాడినప్పుడు ఏ పేరు, ఆయన పేరు దయాకర్ గారా? చాలా సంతోషం. దయాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా అమెరికాలో ఇంత గ్రాండ్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో నాన్నగారు పుట్టినరోజు కూడా ఇలాగే న్యూజెర్సీలో కావచ్చు, న్యూయార్క్లో కావచ్చు, డెట్రాయిట్లో కావచ్చు, ఎల్ఏలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడ కావచ్చు. కాకపోతే ఆ రోజు చేసింది వేరే వాళ్ళు, ఈరోజు చేస్తుంది మా నరేందర్ గారు. ఏదేమైనా పోతా నాట్ సేమ్, బట్ ఏదైనా కూడా ప్రజాసేవల కోసమని, ప్రజా స్వామ్యంలో ఉంటూ మరి ప్రజల కోసం నిన్న ఎవరో మంచి మాట అన్నారు, మంచి మనుషుల కోసం సేవ చేసేటువంటి మంచి వ్యక్తి అని చెప్పేసి. సరే ఏదేమైనా ఆయనకు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు చేరుకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈలోపు ఒక అభిమాని డైలాగ్ చెప్పమన్నాడు. ఒక అభిమాని డైలాగ్ చెప్పమనేసరికి వెంటనే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికొచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బెడ్ మారుతున్నా పెరిగి ఫోన్ అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే, సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. కారు దువ్వే రంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతురు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు.
సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. మన ఇండియాలో ఎవరైనా వింటారా? పెళ్ళాం మాట వినరు, భర్త భర్త మాట వినరు పెళ్ళాం, కొడుకులో తండ్రి మాటలు వినరు, బిడ్డలు తల్లి మాట వినరు. ఇట్లాంటి టైంలో వాడు నావిగేషన్ మాట వింటాడా? ఏదో టైంపాస్ వీక్కొని పోయి చెప్పాడు. అది అడుగుతా ఉంది, పోతా ఉంటే కారు వేసుకొని పోతా ఉంటే మ్యాక్ ల్యాఫ్ట్ మ్యాక్ ల్యాఫ్ట్ మ్యాక్ ల్యాఫ్ట్ అంటా ఉంటే నువ్వు చెప్తే తింటాను అనుకుంటూ స్ట్రైట్గా పోతాడు. రెడ్ లైట్ ఉంది, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా రెడ్ సిగ్నల్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రెడ్ సిగ్నల్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయేసరికి పోలీసు అంతా చూశాడు. అయ్యో పోలీసు చూశాడు అని అన్నాడు. అనగానే ఇది క్యాచ్ చేస్తుంది కదండి, వెంటనే నావిగేషన్ క్యాచ్ చేస్తుంది మనం ఏం చెప్పినా కూడా. సో పలానా అడ్రస్ పోవాలని అంటే విచ్ నేమ్ విచ్ అడ్రస్ యూ హ్యావ్ టు గో అని చెప్పేసి అడుగుతుంటుంది కదా, రిప్లై ఇస్తుంటుంది. ఈయన సడన్గా ఏమన్నాడు, అబ్బా పోలీసు వాడు చూసాడు రా అన్నాడు. అప్పుడు వెంటనే నావిగేషన్ రెస్పాండ్ అవుతుంది, అంటే రెస్పాన్స్ ఇస్తుంది అన్నది, రిప్లై ఇస్తుంది. ఏమని? 100 బెట్టు వదిలిపెడతాడు, 100 బెట్టు వదిలిపెడతాడు. అది ఇండియాలో పరిస్థితి. సరే ఇది పక్కన పెడితే ఇండియాలో పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టం, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అయినా కూడా ఊరికే సరదా కోసం మీకు నవ్వుకోవడం కోసం చెప్తున్నాను. అమెరికాలో హైవేలో వెళ్తూ ఉంటే అర్ధరాత్రి అయినా సరే మిట్ట మధ్యాహ్నం అయినా సరే మీ కార్ పాడైంది అనుకోండి, మీ కార్ పాడైపోతే షట్ కార్ పాడైపోయింది ఎలారా బాబు, ఇటు చూస్తే అటు పోవడానికి లేదు, ఇటు పోవడానికి లేదు, ఎవరిని ఆపడానికి కూడా లేదు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి గంట టైం పడుతుంది అనుకునేంత లోపల వెనకాల నుంచి ఒక కార్ కనబడ్డది అనుకోండి, పోలీస్ కార్ వచ్చి ఆగింది అనుకోండి, వెంటనే ఇక్కడ వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా? అమ్మయ్య బతికి పట్టగట్టారా బాబు, కాపు వచ్చాడు, ఏదో ఒక హెల్ప్ చేస్తాడు, నేను మంచిగా మళ్ళీ ఏదో ఒక విధంగా బయటపడతాను, వెంటనే నేను అనుకున్న టైంకి నేను రీచ్ అయిపోతాను నా మీటింగ్కి అని అనుకుంటాడు. అదే కనుక కారు హైదరాబాద్లో హైవేలో ఆగిపోయింది అనుకోండి, పరిస్థితి ఎంత చూడండి. చిల్లినా పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో నిజంగా కారు పాడైపోయింది. ఖచ్చితంగా నా పిల్ల ముఖమే చూసి ఉంటాను. నేను దరిద్రం ఎంత చెప్పినా అదంటది, నా ముఖం చూడబట్టి నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నా ముఖం చూడబట్టి ఇంత మంచిగా ఉన్నావు అని అంటది. ఏందో అర్థం కాదు, అస్సలు అనవసరంగా చూసిన దాన్ని. ఏంద్రా ఈ దరిద్రం, నాకు అర్థం కాదు. పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో ఏందో నాకైతే అర్థమవుతుంది అని అంటూ ఉంటే వెనకాల పోలీస్ కారు కనబడనుకో, అసలే నా కారు పాడే నేను ఎడతా ఉంటే ఈడొకటి తలిగిండు నాకు వెనకాల నాయన అయ్యిందిరా బాబు. ఇప్పుడు వీడు ఏమంటాడు, ఏం చేస్తాడో, ఏందో కథ, ఏంది నా బాధ అంటే అక్కడ పోలీస్కి ఇక్కడ పోలీస్ తేడా చూడండి ఎట్లా ఉంటుందో. అక్కడ ఇక్కడ పోలీస్ కనబడితే అమ్మాయి బతికి పట్ట కట్టినా అంటాడు, అక్కడ పోలీస్ కనబడ్డాడు అనుకో, అమ్మ సచ్చారా బాబు, అసలే నేను నా కార్ పాడే నేను ఎడతా ఉంటే ఇప్పుడు ఈయనొకటి తలిగిండు నాకు, నిజంగా ఎవరు ఖతర్నాకోని ముఖం చూసినారా పొద్దుగా లేచి అని అనుకుంటాడు. అయితే ఇక్కడైతేనేమో కారు ఆపంగానే వెనక నుంచి కాపు వచ్చి అడుగుతాడు, సార్ వాట్స్ హ్యాపెన్, కెన్ ఐ హెల్ప్ యూ సార్, వై యువర్ స్టాప్ కెన్ ఫైర్ అంటే, సార్ అది ఓకే ఐ విల్ హెల్ప్ యూ నో ప్రాబ్లం అని చెప్పేసి రెస్పాండ్ అవుతాడు. అదే మన దగ్గర హైదరాబాద్ ఈ కారు ఆగి ఉంది, వచ్చాడు, ఏదిరా అయ్యే జాగిర అనుకుంటున్నావా, ఈ కార్ది ఈడెప్పుడు అంటే సార్ ఊకవా మాట్లాడ ఫస్ట్ నువ్వు కార్దివే, అరే నువ్వు కార్ది 20 దగ్గర వస్తాడు తీ అరే నక్కడా చేయకపోయి నువ్వు ఫస్ట్ కార్ తీస్తావా తన్నాలా నీ నడు నువ్వు ఫస్ట్ నడు పక్కకు చెప్పు. ఇక ఇది ఉంటుంది పరిస్థితి. సో ఊరికే సరదా కోసం చెప్పానండి. You don't get anywhere any employment, you don't get job, that is stressful. If you get a job, that is also stressful. You don't get married, that is very stressful. If you get married, I don't tell anything. ఓకే, ఈ విధంగా మనం సద్గురు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సరే, అది సద్గురు గారు వాయిస్ నిన్ననే ఆయన చూశాను కాబట్టి చేయడం జరిగింది. అంటే నేను అంతకుముందు చూశాను కానీ ఆయన స్పీచ్ ఎప్పుడు లైవ్గా వెళ్ళలేదు. రైట్, ఇది పక్కన పెడితే ఇందాక మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం. మామూలుగా అమెరికాలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ తీసుకొని చాలా ప్రోగ్రామ్స్ చెప్పాను ఇంతకుముందు, చాలా ఇన్సిడెంట్స్ తీసుకొని చెప్పాను. కాప్ అంటే ఒక అవ్వ ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు కోడలు అంటుంది అత్తగారితో, అయ్యో అత్తే కాపు బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అత్తే ఏ కాపు మన రెండోలో మర్చిపోయావా అని చెప్పేసి. సో ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, అవి చాలా పెద్ద హిట్ చేశారు నా షోలన్నీ కూడా. మీరందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేను కాబట్టి
ఎప్పుడు ఏమున్నా కూడా ఉన్నా లేకున్నా కూడా అమెరికాలో ప్రోగ్రామ్, అందులో ఆటా ప్రోగ్రామ్, తానా ప్రోగ్రామ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే అన్నీ వదులుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అంత గౌరవాన్ని మీరు ఇచ్చారు. 2004లో ఆటాలో షికాగోలో దాదాపు 9 నుంచి 11,000 మంది నిలబడి చప్పట్లు కొట్టి నన్ను ఆశీర్వదించారు. సో ఇవన్నీ మర్చిపోలేను. కాబట్టి బ్రతుకున్నంత కాలం మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం చూస్తే అట్లాగే కాప్ జోకు చెప్పుకున్నాము. నావిగేషన్ మీద కూడా తయారు చేసి చెప్పాను. ఇక్కడ నావిగేషన్ ఎవరైనా తీసుకొని కారులో నుంచి పీక్కొని వెళ్ళిపోయి ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుందని కూడా చేసి చూపించాను. మీ అందరూ తెలుసు. ఇక్కడ నావిగేషన్ అడుగుతున్నాడు, అరే ముక్కు బాగా దెబ్బ తాకిందే, చెవు కట్ అయిపోయింది, పెదవి మొత్తం మూతి పలిగిపోయిందే, సార్ ఏం చేస్తారు సార్, అరే మొత్తం పగిలిపోయింది కదా, అతకదా సార్, అతకుడు కదా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఏం చేయాలి సార్? ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరా? ఎంత అవుతుంది సార్? 50,000 దాకా అవుతుంది. అచ్చా 50,000 అవుతుందా ప్లాస్టిక్ సర్జరీకి? అచ్చా ప్లాస్టిక్ నేను తెచ్చుకున్నాను అనుకో ఎంత అవుతుంది? ప్లాస్టిక్ వాడు తెచ్చుకుంటాడట. ప్లాస్టిక్ నేను పట్టుకొస్తా ఎంత అవుతుంది? అరే నువ్వు ప్లాస్టిక్ నువ్వు పట్టుకొస్తా అని ఏంద్ర మాటలు నాకు అర్థం కాదు, మాకు అర్థం కావట్లేదు బాబు, నాకు డౌట్ వస్తుంది, నువ్వు తాగుతావు కదా, వాసన వస్తుంది, తాగుతావు కదా, నిజం చెప్పు. ఏంది నువ్వు తాగుతావు కదా అని అడుగుతున్నా. ఏంది నువ్వు తాగుతావు కదా అని అడుగుతున్నా. నువ్వు తెప్పిస్తే తాగుతా అంటే తెప్పించడానికి అడుగుతాను అనుకున్నాను డాక్టర్. సో ఇట్లాంటి వాడు ఉంటాడు. సరే వాడికి ఏదో కుట్లేసిండ్రు, సర్జరీ చేయించిండ్రు, పడుకోబెట్టిన తర్వాత పాపం వాళ్ళ ఆవిడ రోజు వచ్చి చూసిపోతుంది. వారం రోజుల తర్వాత డాక్టర్ రౌండ్కి వస్తూ ఉంటారు కదా రోజు. అట్లాగే ఒక వారం రోజుల తర్వాత డాక్టర్ గారు వచ్చి వాళ్ళ ఆవిడని అడుగుతున్నాడు, ఏమ్మా ఎట్లుంది ఇప్పుడు మీ ఆయనకి? పర్వాలేదు సారు, నర్స్ వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు లేచి చూస్తాడు. సో ఈ విధంగా సరదాగా మనం ఒక తాగిన వ్యక్తి మాట్లాడే విధానాన్ని చూసి వాళ్ళ భార్య కూడా పాపం ఆయన చూసి అట్లా అలవాటు అయిపోయారు. సరే అట్లా ఉంటుంది సార్. మాకు కూడా మా వైఫ్, నేను అమెరికాకు వస్తున్నాను ఒక 5 రోజుల దాకా రానే అని చెప్పాను మా వైఫ్కి. చెప్తే మా వైఫ్ అంది, ఏమండి నువ్వు పోతే పో అమెరికాకి, కానీ 10 రోజులైనా పో, నాకేం అభ్యంతరం లేదు, కానీ ముందైతే మన విండోస్కి అంటే కిటికీలకి డోర్లకి లావాటి కట్టెల్స్ కొనుక్కురండి అని. లావాటి కట్టెల్స్ కొనుక్కురావాలా? ఎందుకే? ఆ ఎదురింటి రాజు ఎప్పుడు చూడు నన్నే ఇటువైపే చూస్తున్నాడు, మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఓ స్పిచ్చిదానా, వాడికి నువ్వు కనబడక కానీ ఒక్కసారి నువ్వు కనబడు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్లు అని చెప్పా. సో అది మనసులో పెట్టుకున్న తర్వాత మన ఇంటి ముంగట ఇక నేను డోర్ బయట కాలు పెడుతుంటే, అడుగు బయట పెడుతూ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చి కుక్కలను తీసుకుపోతా ఉన్నారు. అప్పుడు వెంటనే అన్న, స్వాతి ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా? ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. ఇది పరిస్థితి. సో నేను వేసిన కౌంటర్ను ఒక సెకండ్ కూడా ఉంచుకోలేదు, వెంటనే వేసేసింది మళ్ళీ మీద. అన్న రికార్డ్ చేసి రాజే అన్న. సో బి బ్లడ్ గ్రూప్, మన యూ బ్లడ్ అని చెప్పేసి చాలా చక్కటి ఏమంటారు దాన్ని, మన యాప్ని పెట్టి ఈరోజు ఇండియాలో ఎంతోమందికి బ్లడ్ ఆన్ ది స్పాట్లో దొరికే విధంగా చక్కటి ప్రయత్నాలు చేస్తూ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు మా జై గారు. మరొక్కసారి మా ఇండియాలో ఉన్న వాళ్ళ తరఫున, యుఎస్లో ఉన్న ప్రవాసాంధ్రుల తరఫున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ సేవా గుణానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వి లవ్ యూ. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా సోను సూద్ ఉన్నారండి. సో పుసుకున్న సోను సూద్ అనుకుని వచ్చాయండి, ఆ బ్రాండ్ అంబాసిడర్ అనుకుని వచ్చేసినావు. రైట్, ఓకే. సో గ్యాప్ కావాలి నాన్న, నువ్వు వచ్చిన బట్టి నాకు అర్థం కాదు. మన ప్రోగ్రామే కదా, ఏమైతే మళ్ళీ కొద్దిసేపు ఆగి చేస్తే ఏముంది. రైట్, ఓకే. దానికోసం రైట్, ఎక్కడున్నా నేను? యూ బ్లడ్ కాదండి, ప్రోగ్రాంలో ఎక్కడున్నా అని. రైట్, ఓకే. సో అలాంటి వైఫ్లు గమ్మత్తుగా మనకు జరుగుతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని కామెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో నిన్న కూడా ఒక మాట మా దయాకర్ అన్నను క్షమించమని అడుగుతూ, పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడినప్పుడు అక్కడ వచ్చే కామెడీ ఎలా ఉంటుంది, వాళ్ళ వైఫ్లు మాట్లాడినా కూడా కామెడీ ఎలా ఉంటుందని సరదాగా తీసుకొని చెప్పారనమాట. సో మా వైఫ్లే కాదు, ఏ హీరోలు కావచ్చు, సీఎంలు కావచ్చు, వాళ్ళ వైఫ్లు కూడా మాట్లాడినా కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. భార్య భర్తలు అన్నాక మాట్లాడుకుంటారు. మనం బయట చూసినప్పుడు వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లోకి పోయిన తర్వాత మామూలు మనుషులే కదా, వాళ్ళు కూడా మనలాగే మనుషులే. కాబట్టి సరదాగా ఒక మినిస్టర్ గారు ప్రచారం చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది. ఏమండి
ఏమీ అనుకున్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా, ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, చెప్పు ఏంటి? ఏం లేదు, మన ఇద్దరం కలిసి ఇవాళ క్యాండిల్ డిన్నర్కి వెళ్దాం. ఓకే, క్యాంటీన్ ఓకే పోదమ్మా. చలో, కానీ ఒక షరతు. ఏంటి? ఏం లేదు, మనం గన్మెన్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎవరు ఉండొద్దు. ఎవ్వరు ఉండరు, మన ఇద్దరమే వెళ్దాం, నేనే నడుపుతాను. చలో, కార్ స్టార్ట్ చేసిండు. అన్న అన్న బ్లాక్ టీ షర్ట్